హలో, నేను వచ్చేసా. బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎస్, మన ఫేవరెట్ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ అయిపోయింది. నిన్నైతే నేను ఫుల్గా చూసేసిన. మీరు చూసారా లేదో నాకు తెలీదు. బట్ యా, ఫటాఫట్ గ్రాండ్ లాంచ్ మీద రివ్యూ ఏముంటుంది అనుకోవచ్చు. 2 minutes or 3 minutes రివ్యూ. నాకు నచ్చింది చెప్పనీకి నేను వచ్చేసా. మీకు నచ్చింది మీరు కమెంట్ చేయండి. ఓకే, ఫస్ట్లీ కమింగ్ టు నాగార్జున, ది హోస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్స్. నాకైతే పర్సనల్ నాగార్జున ఇష్టం కాబట్టి ఎప్పుడు కూల్గానే చేస్తాడని ఫీల్ అవుతాను నేను. ఐ లవ్ నాగార్జున. సో యా, ఐ లవ్డ్ ఇట్. కమింగ్ టు ద కంటెస్టెంట్, 14 contestants, 7 boys 7 girls. సో కాల్డ్ నేమ్స్ ఏవేవో ఉన్నాయి. వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సీరియల్ ఆర్టిస్ట్స్ వాళ్ళే ఉన్నారు. సో మోస్ట్లీ వాళ్ళే ఉన్నారు. ఏమయ్యా బిగ్ బాస్ యాడ్ నుంచి పట్టుకొచ్చే సాంతం నువ్వు యాడ దొరికారు? ఎనీవే, అండ్ ఇంకేమున్నాయి హైలైట్స్ వచ్చేసి ఈ గ్రాండ్ లాంచ్లో దెర్ ఇస్ నో క్యాప్టెన్సీ ఇన్ దిస్ సీజన్ అన్నాడు. అది కూడా మంచిగా అనిపించింది, ఎందుకంటే ఇంకా అథారిటీ చూపించేవారు ఎవరు ఉండరు కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ దిస్ అన్నట్టు. సో ఐ లైక్ దాట్. అండ్ దెర్ ఈజ్ నో రేషన్ అన్నాడు. రేషన్ సంపాదించుకోవాలంటే అది ఎంతవరకు నిజమో ఎట్లా అమలు పరుస్తారనేది మనకు తెలియదు. లెట్స్ సీ. అండ్ ఎస్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ సీజన్. కంటెస్టెంట్స్ ఎవరిని ఫస్ట్ డే చూసి మనం జడ్జ్ చేయకూడదు కాబట్టి వాళ్ళ బిహేవియర్స్ చూసి, రియాలిటీ చూసి, వాళ్ళ యాక్టింగ్స్ చూసి జడ్జ్ చేద్దాం ఒక్కొక్కరిగా రేపొద్దు నుంచి. ఓకేనా? సో గ్రాండ్ లాంచ్లో నాకు నచ్చిన హైలైట్ పాయింట్స్ అయితే పెద్దగా ఏం లేవు. అందరూ బోరింగ్ కంటెస్టెంట్స్ అంటే బోరింగ్ కంటెస్టెంట్స్లా అనిపించారు నాకు. యా, కానీ బిగ్ బాస్ మాత్రం ఇది ఇన్ఫినిటీ, లిమిట్లెస్, ఎంటర్టైన్మెంట్కి లిమిటే లేదు, ఏవేవో చెప్తున్నాడు. సో హోప్ సో సీజన్ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఐ మీన్ లైక్ మనకి డ్రామా, ఎంటర్టైన్మెంట్ అన్ని లిమిట్లెస్ ఉండాలని నేను కోరుకుంటున్నా. సో దట్ మనం రివ్యూస్ ఇచ్చుకోవడానికి బాగుంటుంది కదా. యా, అండ్ వన్ మోర్ థింగ్, నాగమణికంట స్టేజ్ మీద ఫ్యామిలీ ఇష్యూ చెప్పినప్పుడు నాకు కొంచెం ఎమోషనల్గా అనిపించింది. అయ్యా బ్యాక్గ్రౌండ్ ఎట్లనా పాపం అని. కానీ తన లోపలికి వెళ్ళాక అనిల్ రావిపూడి వచ్చి ప్రాంక్ ఎలిమినేషన్ చేసినప్పుడు తను కొంచెం ఓవర్గా రియాక్టెడ్ అనిపించింది. అంత రియాక్షన్ ఎందుకు? తను స్టేజ్ మీద కూడా చెప్పాడు, నేను మెచ్యూర్డో కాదో నాకు ఇంకా తెలీదు అని. లుక్స్ లైక్ ఆ రియాక్షన్స్ చూస్తుంటే హీ స్టిల్ అంత మెచ్యూరిటీ లేదని అనిపిస్తుంది. అంత రియాక్షన్ అవసరం లేదు. బట్ స్టిల్ ఆ ప్రాంక్ నాకు అంత గొప్పగా ఏమనిపించలేదు. కానీ నాగమణికంట రియాక్షన్ మాత్రం కొంచెం అట్లా అనిపించింది అనమాట. యా, ఇంకా చెప్పుకోవాల్సింది ఏముంది, మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఒక్కొక్కరి స్టైల్లో ఒకళ్ళది యాక్టింగ్, స్టేజ్ మీద ఏంటో తెలియదు కానీ రచ్చరచ్చ చేశారు ఒక్కొక్కరు ఎవరి స్టైల్లో వాళ్ళు. అండ్ ఇంకోటి గమనించారా, బిగ్ బాస్ అందరినీ పేర్స్గా పంపించాడు. అండ్ అదే న్యూ ఈ సీజన్లో కొంచెం. అండ్ లోపల కూడా అన్ని డబుల్ బెడ్సే ఉన్నాయి, సింగిల్ బెడ్స్ లేవు. అంటే ఏదో కథ కార్ఖానా ఉంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు బిగ్ బాస్. వెయిట్ చేస్తున్నారా మీరు దానికోసం? యా యా, దట్స్ ఇట్. ఇంకా యా, కొంచెం బోరింగ్ అనిపించారు కంటెస్టెంట్స్ టు బీ ఫ్రాంక్. మన ఎవరికి బయాస్డ్ కాదు, మనకి ఎవరు ఫేవరెట్స్ లేరు ఈ సీజన్లో. 14 members కూడా ఈక్వల్ మనకి. సో బయాస్ లేకుండా అక్కడ ఏం జరిగిందో దానికి జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి నేను వచ్చేస్తా. సో లెట్స్ సీ. రేపటి నుంచి షురు. రేపటి నుంచి ఏంటి, ఈరోజేగా? యా, ఈరోజే కదా మండే స్టార్ట్. యా, మీరు ఒకవేళ గ్రాండ్ లాంచ్ చూడకపోతే కనుక డూ వాచ్ ఇట్ ఇన్ హాట్స్టార్, ఇట్స్ దేర్. యా, ఈరోజు నుంచి అయితే జెన్యూన్ రివ్యూస్ ఇచ్చేసుకుందాం. మీన్ వైల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాంత్రిక యూట్యూబ్ ఛానల్.